ఈ వేదికను అలంకరించిన సభాధ్యక్షులు ప్రిన్సిపల్ ఇన్ఛార్జ్ గారికి శుభాభినందనలు, అధ్యాపకేతర బృందానికి శుభాభినందనలు, అలాగే నా తోటి విద్యార్థులందరికీ శుభాభినందనలు. ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో జరగనున్న ఈ వక్తృత్వ పోటీలో సస్టైనబిలిటీ, ఎయిర్, వాటర్, సాయిల్ పొల్యూషన్ అండ్ మెంటల్ హెల్త్. సస్టైనబిలిటీ ద్వారా మన ప్రస్తుత అవసరాలను తీర్చుకోవడంలో భవిష్యత్ తరాలకు ఎలాంటి హాని కలిగించకుండా జీవించడం, ఇది పర్యావరణాన్ని రక్షించడం అలాగే అనే అంశాలపైన ఆధారపడి ఉంటుంది. ఇది ప్రధానంగా ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ, పర్యావరణాన్ని రక్షించడం, సోషల్ సస్టైనబిలిటీ, సమాజంలో సమానత్వం మరియు మానవ హక్కులు, సంస్కృతిని రక్షించడం, సంస్కృతిని కాపాడడం, కాలుష్యం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు అలాగే ఎంతోమంది అనారోగ్య బారిన పడుతున్నారు. ప్రధానంగా 3 కాలుష్యాలు. ఎయిర్ పొల్యూషన్, వెహికల్స్ నుంచి వెలువడే పొగల వల్ల మరియు ఫ్యాక్టరీస్ నుంచి విడుదలయ్యే పొగల వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఆ పొగ వల్ల ఓజోన్ లేయర్ దెబ్బతిని సన్ నుంచి వచ్చే యూవీ రేస్ డైరెక్ట్గా మన శరీరం పైన పడడం వల్ల మనకు స్కిన్ డిసీజ్ లాంటివి వస్తాయి. ఢిల్లీలో చేసిన అధ్యయనం ప్రకారం ఎక్కువగా కాలుష్యం ఉన్న ప్రాంతాల్లో పిల్లల్లో ADHD అనే డిజార్డర్ ఎక్కువగా 30% ఎక్కువగా కనిపిస్తుంది. దీన్ని అరికట్టించాలంటే ఎక్కువగా చెట్లు నాటడం, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయడం, ఎలక్ట్రికల్ వెహికల్స్ను యూజ్ చేయాలి. సెకండ్ వన్, సాయిల్ పొల్యూషన్. సాయిల్ని ఎక్కువగా పొల్యూట్ చేయకూడదు. ప్లాస్టిక్ని ఎక్కువగా వాడటం వల్ల సాయిల్ పొల్యూట్ అయిపోతుంది. అలాగే ఎక్కువ రసాయన వాడకం వల్ల పంటలు కలుషితం అయిపోతున్నాయి. వాటి నుంచి వచ్చే పదార్థాలు తినడం వల్ల మనం కూడా అనారోగ్య బారిన పడుతున్నాము. వీటిని అరికట్టించాలంటే ప్లాస్టిక్ ఎక్కువగా ఉపయోగించకూడదు, రసాయనాలు ఎక్కువగా ఉపయోగించకూడదు. మూడవది వాటర్ పొల్యూషన్. ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే పదార్థాలు నీటిలో కలవడం వల్ల అలాగే ప్లాస్టిక్ను చెట్లను వేయడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. నీటిలో జీవించే జీవాలు చనిపోతున్నాయి. వాటి ద్వారా ప్రజలు కూడా ఎన్నో అనారోగ్య సమస్యలకు గురవుతారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నీటి కోసం ఎంతో దూరం నడవాల్సి వస్తుంది. వీటిని అరికట్టించాలంటే ఫ్యాక్టరీస్ ఎక్కువగా కట్టకుండా ఉండాలి. మానసిక ఆరోగ్యం. పర్యావరణం మంచిగా ఉంటే మనం ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ చిన్న మార్పుతో మొదలు పెడితేనే అందరూ ఆనందంగా జీవిస్తారు. థ్యాంక్ యూ ఫర్ దిస్.